టు మార్కెట్ మాస్టర్స్. ఓకే, ఈరోజు మన అనాలిసిస్ ఎలా వర్క్ అయినాయి, రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతున్నాయని చూద్దాం. దానికన్నా ముందు ఒక కామెంట్ను ఇప్పుడు రోస్ట్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గో. మన యూట్యూబ్లోకి వెళ్దాం. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఈ వీడియో చూడండి. సోమవారం మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఎప్పుడు 5 days ఎగో పెట్టా. నేను కామెంట్ చూడలేదు, బట్ ఇప్పుడు నిన్న చూసా కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ కామెంట్ ఏం పెట్టాడంటే, ఫస్ట్ ఇక్కడ కామెంట్ చూద్దాం. ఏం చెప్తున్నావు బ్రో, నాట్ గుడ్ అనాలిసిస్. అసలు నాకు కామెంట్సే రావు, అసలు అలాంటిది కామెంట్ వచ్చింది. ఓకే ఓకే తీసుకున్నాం, కామెంట్ తీసుకున్నాం, బట్ వీడు చూసుకొని పెట్టాల్సింది కొంచెం. నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో ఎలా చెప్పారో అలానే మూవ్ అయింది మార్కెట్, ఒకసారి చెక్ చేయండి, ఎక్సలెంట్ అనాలిసిస్ అని ఇంకొకరు పెట్టారు. ఎస్, థ్యాంక్ యూ అని పెట్టా. ఇప్పుడు ఆ గుడ్ అనాలిసిస్, నాట్ గుడ్ అనాలిసిస్ అనేది ఇప్పుడు ఏంటో చూద్దాం. నేను అసలు ఏం చెప్పాను, మనోడు ఏం అనాలిసిస్ రాంగ్ ఉన్నాడో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది చూద్దాం. ఓకే, ఇది మన డైలీ టైం ఫ్రేమ్. ఓకే, ఇది డే టైం ఫ్రేమ్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ 3 క్యాండిల్స్ నుంచి రివర్స్ అవుతూనే ఉంది మార్కెట్. ఇంకా ఎక్కడ వరకు రావచ్చు, ఇక్కడ వరకునా, ఇక్కడ వరకునా, ఇక్కడ వరకునా, ఇంకా ఎక్కడ వరకు బీరియస్గా చూడొచ్చు మనం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలా తెలుసుకోవాలి? ఎక్స్టెన్షన్ తీసుకోండి. ఓకేనా, ఎక్స్టెన్షన్ తీసుకొని స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, మీరు ఈరోజు క్యాండిల్ చూసుంటే, ఓకే సారీ గాయస్, ఇదేదో నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, స్వింగ్ హై టు ప్రీవియస్, స్వింగ్ లో టు ప్రీవియస్ హై, సేమ్ అదే లెవెల్ వేద్దాం. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేద్దాం. ఇది డైలీ టైం ఫ్రేమ్. అరే నెట్కి ఏమవుతుంది, నెట్ సరిగ్గా అవ్వట్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పా, నిఫ్టీ 50 కదా, సారీ, నిఫ్టీ 50లోకి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఉందాం. ఎక్కడ చెప్పా నేను, సోమవారం అనాలిసిస్ చెప్పా. ఇది కదా మండే, ఇది మండే క్యాండిల్. నేను వీడియో చేసింది ఇప్పుడు ఈరోజు. ఓకే, నేను ఈ అనాలిసిస్ ఎలా చెప్పా, అరే యార్, ఓకే అనాలిసిస్ ఎలా చెప్పా, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై అని పెట్టా. ఈ 3 క్యాండిల్స్లో ఈ క్యాండిల్ దీని లెవెల్ని క్లోజ్ చేస్తే అప్ టు రెసిస్టెన్స్ లెవెల్, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ వరకు రావచ్చు అని ఆ రోజు చాలా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి చూడండి ఆ వీడియోని. చూడండి, 236 లెవెల్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది 236. సారీ ఫర్ డిస్టర్బింగ్, ఈ నెట్ కొంచెం అవ్వట్లేదు. అంటే మనం రాంగ్ అని ఒకరు చెప్పినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటాం? స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా వర్క్ అవుతుంది కింద నుంచి అయితే. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. ఈ జోన్ ఎందుకు టచ్ చేసి పైకి వెళ్ళిందండి? స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్, సారీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది. క్రాస్ చేసి క్లోజ్ అయ్యే వరకు డైలీ టైం ఫ్రేమ్లో మీరు బీరెస్గా మార్కెట్ని చూడవద్దు. నిఫ్టీ ఇక్కడ ఏం చెప్పానండి, 236 లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అయ్యే వరకు మీరు మార్కెట్ని బీరెస్గా చూడొద్దు అని చెప్పా. ఆ నెక్స్ట్ డే అంటే మండే క్యాండిల్ ఏదైతే ఉందో క్రాస్ చేసి క్లోజ్ అయ్యింది. ఇక్కడ మీరు బాగా చూడండి, నేను ఇక్కడ ఏమి రాంగ్ అనాలిసిస్ చెప్పట్లేదు. టెక్నికల్స్, యాజ్ పర్ టెక్నికల్స్ నేను అనాలిసిస్ చెప్పాను, అది జరిగి తీరింది. మాది జరగలేదంటే మనం యాక్సెప్ట్ చేయాలి. దట్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, సపోర్ట్ జోన్లోకి వచ్చేసింది. ఇక్కడ ఆ పై నెక్స్ట్ క్యాండిల్ అంటే నిన్నటి క్యాండిల్ కూడా అప్ టు ఈ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అవ్వడానికి కూడా ట్రై చేయలేదు. దట్ ఈజ్ ద టెక్నికల్స్ గైస్, దట్ ఈజ్ ద టెక్నికల్స్. టెక్నికల్స్ నమ్మండి, ఊహాగానం కాదు ఇక్కడ ట్రేడింగ్. ఓకే ఓకే, నేను ఆ కామెంట్ని రోస్ట్ చేసి అయిపోయింది. ఇంకెవరైనా కామెంట్ చేసే ముందు కొంచెం చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పా అంటే, కొంచెం మనం చెప్తున్నాయి కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు మాట తీసుకోవాలి? ఓకే, ఇది నా పాయింట్. ఓకే ఓకే, ఈరోజు అనాలిసిస్లోకి వచ్చేద్దాం.
ఇది ఈరోజుది కదా. ఫస్ట్ క్యాండిల్ ఈరోజు ఏం వేస్తుందండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ ఈజ్ గ్రీన్ క్యాండిల్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే ఎక్స్టెన్షన్ తీసుకోమని చెప్పాం. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, చూసారా, ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి. టచ్ చేసి వచ్చేసి దానికి ఏమి మీరేం భయపడవక్కర్లేదు. టచ్ చేసి వచ్చేసిందంటే మళ్ళీ అక్కడ వరకు వెళ్తుంది. అదే లెవెల్ ఉంది ఇక్కడ. మీరు 15 మినిట్స్లో చక్కగా ఎంత చక్కగా ఈరోజు ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసినా చూడండి. ఎన్ని క్యాండిల్స్ అండి, ఫస్ట్ క్యాండిల్ టచ్ చేసి వచ్చేసిన నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మీకు అప్ టు 200 to 300 పాయింట్స్ అంతే ఉంది. ఇంకా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, 250 పాయింట్స్ గైస్, 250 పాయింట్స్ వచ్చింది. ఇక్కడిక్కడే మార్కెట్ ఎంత కన్సల్టేషన్ అయిపోయిందో చూడండి. ఆ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడింది మార్కెట్. ఓకే, చాలా ఇబ్బంది పడింది. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేసి కిందకి కొట్టిందో నెక్స్ట్ మళ్ళీ బూమ్, నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్ దాకా వచ్చేసింది. అంటే ఏంటండి, ఈరోజు లో లెవెల్ వరకు, ఆల్మోస్ట్ లో లెవెల్ వరకు వచ్చేసింది. ఓకే, నిన్న చెప్పిన లెవెల్స్ కూడా బాగానే వర్క్ అయినాయి. మన రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, మనం ఏ విధంగా చూసుకోవాలి, రేపు కొంచెం క్రిటికల్గానే ఉంది. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎలాగంటే రేపు మీరు ఒక్కటే చెప్తున్నా చూడండి, ఫ్లాట్గా వేసిన, గ్యాప్ అప్లో వేసిన, గ్యాప్ డౌన్లో వేసిన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే లెవెల్ ఏ విధంగా చూడాలంటే సేమ్ లెవెల్స్ ఉన్నాయండి ఇక్కడ. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, ఇదే లెవెల్ ఉంది మనకి, వేరే లెవెల్ లేదు ఇక్కడ, ఇదే లెవెల్ ఉంది. ఎందుకంటే మీరు ఈ స్వింగ్ ఎందుకు తీసుకున్నారు, ఈ స్వింగ్ తీసుకోవచ్చు కదా, మీకు ఫస్ట్ స్వింగ్ ఇది ఉంది కదా అని అడగొచ్చు మీరు. బట్ దీనికి చూడండి ఎంత అసలు డిఫరెన్స్ లేదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి మనకి. అర్థమవుతుందా మీకు, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ అది తీసుకోం, మనం ఇదే తీసుకుంటాం. మీకు గ్రీన్ క్యాండిల్ వేస్తే, రేపు మీకు గ్రీన్ క్యాండిల్ వేస్తే ఫ్లాట్లో అయినా, గ్యాప్ అప్లో అయినా, గ్యాప్ డౌన్లో అయినా, అప్ టు ఈ లెవెల్ని గుర్తుపెట్టుకోండి. 236 లెవెల్ని 236 లెవెల్ అందరికీ తెలుసు కదా, మన ఛానల్లో డైలీ వీడియోస్ చూస్తున్న వారికి 236 లెవెల్ అంటే ఏంటో బాగా తెలుసు. ఓకే, ఆ లెవెల్ క్రాస్ చేసి క్లోజ్ అవుతేనే అప్ టు ఈ లెవెల్ వరకు మీరు చూడండి. ఓకే, గ్రీన్ క్యాండిల్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫ్లాట్లో ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఒక రెడ్ క్యాండిల్ కొడితే ఏ విధంగా చూడాలి అది కూడా చూద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా రెడ్ క్యాండిల్ ఓపెన్ అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకోండి. ఓకే, ప్రీవియస్ హై తీసుకుంటే మీకు ఈరోజు వేసిన క్యాండిల్స్ని హైని బ్రేక్ చేస్తే విక్ ఎక్కడ వరకు వెళ్ళిందో ఈ లెవెల్ని విక్ వరకు తీసుకెళ్ళండి. అర్థమైందా మీకు, ఈ లెవెల్ని విక్ వరకు తీసుకెళ్ళండి. లేదా ఈ లెవెల్స్లోనే క్లోజ్ అయిందా ఇక్కడే పెట్టండి. మీకు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది, 0.5 to 0.618 లెవెల్ ఇక్కడ ఉంది. మీరు ఈ లెవెల్ని కూడా గుర్తుపెట్టుకోండి, 236 లెవెల్ని. ఎందుకంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్, 8 into 15 మినిట్స్ 8 క్యాండిల్స్ ఈ లెవెల్ని ఎంత బాగా రెస్పెక్ట్ చేసే చూడండి, 236 లెవెల్ని. అలాగే పైన కూడా 0 లెవెల్ని ఎంత బాగా ఇక్కడ చూడండి, ఎంత బాగా వర్క్ అయిందో. ఓకే, అందుకే ఈ బాక్స్ గీసి పెట్టుకోండి. రేపు ఎయిదర్ ఇటు సైడ్ మూవ్ అయినా మీకు టార్గెట్స్ అయితే క్లియర్గా చెప్పాను. ప్లీజ్ ఫాలో ద టెక్నికల్స్. ఓకే గైస్, లవ్ యూ. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఫ్రీగా మీకు లైవ్ మార్కెట్లో టెక్నికల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.